నమస్కారం. ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చిన సందర్భంగా రాహుకాల దీపాలు వెలిగించడం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాల్లో రాహుగ్రహానికి ప్రియమైన వారం ఆదివారం. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుజదోషం వల్ల వచ్చే వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి, జాతకంలో రాహుదోషాల వల్ల వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి ఈరోజు అమ్మవారి ఆలయంలో వెలిగించే నిమ్మకాయల దీపాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఆశ్వీజ మాసం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం. అందులోనూ ఈ మాసంలో ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, అంటే దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలాంటి దేవాలయ ప్రాంగణాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. 2 నిమ్మకాయలు తీసుకొని వాటిని 2 భాగాలుగా చేసి మొత్తం 4 దొప్పల్లో కూడా రసం పిండేసిన తర్వాత నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మ దొప్పలో 2 కుంభవొత్తులు అంటే 2 పువ్వొత్తులు వేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించాలి. అలా నిమ్మదీపాలు వెలిగించేటప్పుడు ఒక శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని మంత్రశాస్త్రం మనకు చెప్తోంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇది శ్లోకం. ఈ శ్లోకం మనకి చండీ సప్తశతిలో ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి అంటే అన్ని బాధలు తొలగింపజేసేటటువంటి ముల్లోకాలను తన అధీనంలో ఉంచుకున్నటువంటి అమ్మవారికి నమస్కారం. ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. నా పనులన్నీ సులభంగా పూర్తి కావటానికి, వైరములు, శత్రుత్వ భావనలు, అనారోగ్య భావనలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఎప్పుడైనా సరే నిమ్మకాయ దీపాలు వెలిగించినప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా నిమ్మదీపాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించిన తర్వాత వీలైతే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులకి మజ్జిగను ఇవ్వాలి. మజ్జిగను పంచిపెట్టడం ద్వారా ఒక ఉపశమనం, శాంతి అనేది కలుగుతుంది. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంకా తీవ్రమైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించి వరుసగా 4 ఆదివారాల పాటు ఈ శక్తివంతమైన నిమ్మకాయ దీపాలు వెలిగించి ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగిపోతాయి. దానితో పాటుగా జాతకంలో ఉన్న కుజగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి ఆదివారంతో కూడిన మృగశిర నక్షత్రం ఉన్న సందర్భంగా నిమ్మదీపాలు వెలిగించేటప్పుడు ఏ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకుంటే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము. మరి సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్లోకం చదువుకుంటూ ఈరోజు అందరూ కూడా రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే నిమ్మకాయ దీపాలు గృహంలో వెలిగించకూడదు కాబట్టి, ఎందుకంటే అవి రజోగుణ ప్రధానమైనటువంటి దీపాలు కాబట్టి ఇంటి బయట అంటే ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర వెలిగించుకోండి. ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు వెలిగించుకున్నా కూడా అమోఘమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.